నమస్తే మిత్రులారా, నేను మీ గణేష్. ఈరోజు వార్తలో సిరా చుక్కతో స్టార్ట్ చేద్దాం. కార్మిక కర్షక చెమట చుక్కని సిరా చుక్కగా మార్చి పన్నులు కట్టే పేదోళ్ళ మధ్యతరగతి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కొట్లాడే ప్రజా వాయిస్. లాఠీలు, జైళ్ళు, సంఖ్యలకు అదరని బెదరని అక్షరం. ప్రతి క్షణం ప్రజల కోసం అరిచే గొంతు అణచాలని చూస్తే అక్షరం ఆయుధమై యుద్ధం చేస్తుంది. పాలకులని ప్రశ్నిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న అక్షర సత్యం. ఎస్, నిజంగా జర్నలిజం మైండ్లో ఎప్పుడు అణచివేయాలని చూస్తారు, కానీ దానిని ఎప్పుడు గాండ్రించే పులిలాగా ఎప్పుడు దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈరోజు ఒక్కరిని అణచివేస్తే రేపు 100 మంది అయిపోతారు. అక్షరం అనేది చాలా విలువైంది. ఇంకొకటి ఏంటంటే కత్తి పట్టినోడు కంటే పెన్ను పట్టినోడు చాలా పదునుగా మైండ్ ఉండి వాడు ప్రజల్లోకి పోయే అవకాశం ఉంటుంది. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సిరా చుక్క ముచ్చట్లో. ఇంకోటి ఏంటంటే ఇక ప్రతిరోజు కలెక్టర్ల యొక్క పనితీరు మనం చూస్తూ ఉంటాం. మరి ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారి పనితీరు ఎలా ఉందో మనం ఒకసారి స్వేచ్ఛ కథనం రాస్తుంది, దాని మీద చూసే ప్రయత్నం చేద్దాం. ఓ కలెక్టర్ తలుచుకుంటే ఆ జిల్లా స్వరూపాన్నే మార్చేయవచ్చు. అయితే ఇటీవల కొందరు కలెక్టర్లు వ్యవహారం చూస్తుంటే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చామా, కొన్నాళ్ళు పనిచేశామా, ట్రాన్స్ఫర్ అనగానే వెళ్ళిపోయామా అన్నట్టు ఉంది వారి తీరు. ఇంకొందరు ఆఫీసర్లు మాత్రం విభిన్న ఆలోచనలతో అద్భుతమైన ఫలితాలు సాధించి ప్రజల్లో మనసు నిలిచిపోతుంటారు. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాహుల్ శర్మ పనితీరు ఎలా ఉందో, ఆయన వచ్చాక జిల్లాలో ఏం అభివృద్ధి అయిందో దాని మీద ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళు ఒక పట్టిక ఇచ్చారు. కలెక్టర్ పనితీరుకు 5 స్టార్ రేటింగ్కు 4 ఇచ్చారు వీళ్ళు. ఇక వినూత్న కార్యక్రమాలకు దీంట్లో 5 స్టార్ రేటింగ్కు 2 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ప్రజలతో సత్సంబంధాల విషయాలలో 5 స్టార్ రేటింగ్కు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇక ఫైళ్ళ క్లియరెన్స్కు 5 స్టార్ రేటింగ్కు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సరే, మొత్తానికైతే మీరు ప్రజలారా, మీరు ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కలెక్టర్ పనితీరుకు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. జీనియస్ గ్లోబల్ కూడా ఒక స్టార్ రేటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాని మీద మీకు ఎలాంటి అనుమానం ఉన్నా, ఎలాంటి మీకు నచ్చినా నచ్చకున్నా ఒకసారి కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయండి. 100% దీన్ని ఆస్వాదిస్తూనే ఉంటాం. మీరు ఏ విధంగా పెట్టినా మేము ఆస్వాదిస్తాం. రైట్, మీ కలెక్టర్ కరెక్టేనా? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరకు చేర్చడంలో కలెక్టర్ రాహుల్ శర్మ ముందున్నారు. రైట్, జిల్లాలో ఎంతకాలంగా పెండింగ్లో ఉన్న కాళేశ్వరం పనులను చేపట్టి రైతులకు మేలు చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. సిఎస్ఆర్ నిధులతో వెంటిలేటర్లు కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రి సమస్యలపై ప్రతి నెల స్టేటస్ రిపోర్ట్ తీసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర ఆహార వస్తువుల నాణ్యతలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, హాస్టళ్లను వారానికి కనీసం 3 సార్లు తనిఖీ చేయాలని సంబంధించిన అధికారులను ఆదేశించారట. రైట్, ఈ పప్పుల విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, అదేవిధంగా పుష్కరాల విషయంలో కానీ, ఫైళ్ళకు సంబంధించిన ఏదైతే ఉందో ఆసుపత్రికి 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన కానీ ప్రతిసారి రివ్యూ మీటింగ్లు పెట్టి దాన్ని క్లియర్ చేసే విధంగా చొరవ చూపుతూ ఉన్నారట. రైట్, ఇక ఇంకొకటి కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, అంటే కలెక్టర్గా వీళ్ళు చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఎలాంటి స్పందన వచ్చింది చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రతి శుక్రవారం పిల్లలతో ఆహార కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులతో ఆదేశించారు కలెక్టర్ రాహుల్ శర్మ.
చూడండి, అంటే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రతి శుక్రవారం పిల్లలతో ఆహారాన్ని వీళ్ళు తిని అది క్వాంటిటీగా ఉందా లేదా అని చెప్పి చెక్కింగ్ చేయాలని చెప్పి అధికారులను మొత్తం అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారట. ఇంకా ఇంకొక విషయం అయితే ప్రజలతో సత్సంబంధాలు. ఈ విషయంలో ఎట్లుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల నిధులలో ఆలస్యం లాంటి సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా లబ్ధిదారులకు చెల్లింపులు ఆలస్యం కావడంపై బ్యాంక్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తూ భూభారతి సమస్యలపై దృష్టి సాధించారు. రైట్, ఇక ప్రజలతో సత్సంబంధాల విషయాల్లో చూసుకున్నట్టయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా, ఈ తహసీల్దార్ ఆఫీసులలో ఇది గ్రీవెన్స్కి సంబంధించి, అదేవిధంగా భూభారతి సదస్సులలో ఇది ఎవరైతే అప్లికేషన్ వచ్చిందో దాని గ్రీవెన్స్ సంబంధించిన అప్లికేషన్లు పెట్టి ప్రజలతో సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేసి వాళ్ళతో మమేకమయ్యారట. ఇక ఫైల్ క్లియరెన్స్ ఇలా ఉన్నాయట. ఇక ఫైల్ విషయానికి వస్తే మరి ఎట్లున్నదో మరి చూద్దాం. పెండింగ్ పనులకు సంబంధించి ఫైల్ క్లియరెన్స్కు సంబంధించి కలెక్టర్ రాహుల్ శర్మ వేగవంతమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా పన్నులలో జాప్యం కాకుండా అధికారులతో రివ్యూలు నిర్వహిస్తుంటారనే పేరుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇసుక ర్యాంపుల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్న కలెక్టర్ చూసి సారీ మిత్రులారా, కొంచెం పేజ్ జంప్ అయింది. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉన్నది. గత ప్రభుత్వం హయాంలో డిఎంఎస్టీ నిధుల మళ్లింపు విషయంలో విచారణ కోసం సామాజిక కార్యకర్తల పిటిషన్ ఇచ్చిన కలెక్టర్ సైలెంట్గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూ కబ్జాలు గురైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవడంలోనూ కలెక్టర్ రాహుల్ శర్మ విఫలమయ్యారని చెప్పి చర్చ జరుగుతుందట. సో మొత్తానికైతే ఒక 4-5 నెగిటివ్ ఉన్నా కానీ మిగతా అయితే పాజిటివ్ అయితే రావడం జరిగింది. ఏదేమైనా కానీ అధికారం అన్నాక 4 పాజిటివ్ ఉంటాయి, 3 నెగిటివ్ ఉంటాయి. సో విషయం ఏంటంటే అస్సలు ఏంటంటే ఈ ఇసుక ఉన్న భూ కబ్జాలు దీని మీద ప్రధాన దృష్టి పెట్టాలి గౌరవనీయులు రాహుల్ శర్మ గారు. మొత్తానికైతే మీ పనితీరు అయితే చాలా బాగుందని చెప్తున్నారు, కానీ ప్రధానంగా ఇవే ఇసుక ఉన్న భూ కబ్జాలు. దీని మీద కూడా కొంచెం కఠినంగా వ్యవహరించి దానిని అణిచివేసే ప్రయత్నం చేయాలి. ఈ దొంగ ఇసుక రవాణాలు, అదేవిధంగా అక్రమ భూములు కబ్జాలు చేయడాలు, దీని మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టాలి. రైట్, ఇంకొకటి విషయం ఏంటంటే మొత్తానికైతే ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి అయితే ఈ జీనస్ గ్లోబల్ ద్వారా ప్రొవైడ్ చేసే రేటింగ్ ఎంత అంటే 100% జీనస్ గ్లోబల్ ఇస్తున్నది. మీకు చూడండి మిత్రులారా, దయచేసి మీకు నచ్చితే మీరు కామెంట్ చేయండి. మీరేం తీస్తారనే దాని మీద కూడా దయచేసి మాకు చెప్పే ప్రయత్నం చేయండి. సో మొత్తానికైతే 5 స్టార్ రేటింగ్కు జీనస్ గ్లోబల్ ఇచ్చేది మాత్రం 3.5 మాత్రం ఇస్తున్నది. సో ఇది మాత్రం నాకు తెలిసి మేము ఇచ్చే రేటింగు. మరి మీరెంత ఇస్తారో ఆ కామెంట్ రూపంలో పెట్టండి. కొన్ని పనుల విషయాలలో కూడా చాలామంది అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తున్నది కాబట్టి సో మా రేటింగ్కు మీ రేటింగ్కు తేడా ఉంటుంది. ఓకే మిత్రులారా, చూస్తున్నామండి జీనస్ గ్లోబల్. నమస్తే, జై హింద్.